భాగ్యనగరంలో ఒకే టికెట్ బహుళ ప్రయోజనాలపై రవాణా సంస్థలు దృష్టి సారించాయి. ఆర్టీసీ, మెట్రో ప్రయాణికులకు ఒకే టికెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తున్నారు. మరి ఉమ్మడి మొబిలిటీ యాప్ కార్డుతో ప్రయాణికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? మెట్రో, ఆర్టీసీ, ఎంఎంటీఎస్ సర్వీసుల కనెక్టివిటీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? తదితర అంశాలపై మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ మహానగరంలో ప్రజా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. ఒక మెట్రో రైలు ఎక్కినటువంటి ప్రయాణికుడు దిగగానే అతనికి వెళ్లేందుకు వాళ్ళ గల్లీలోకి కావచ్చు, వాళ్ళ ఇంటిలోకి కావచ్చు వెళ్లేందుకు సరైన ప్రజా రవాణా వ్యవస్థ లేదు. ఒక ఎంఎంటీఎస్ దిగిన వ్యక్తి తన ఇంటికి వెళ్ళాలంటే ఆటోనో లేదంటే ఏదన్నా ఆర్టీసీనో సంప్రదించాలంటే అందుబాటులో ఉండట్లేదు. ఒక ఆర్టీసీ దిగిన వ్యక్తి ఒక ఆటోలో తన లగేజ్ని ఇంటికి తీసుకెళ్లాలంటే కూడా అందుబాటులో ఉండట్లేదు. వీటన్నింటినీ ఒకే వీధి మీదకి తీసుకొచ్చేందుకు ఒక యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వ సిఎస్ సంజయ్ జాజు ఈ అన్ని సంస్థలతో అంటే హెచ్ఎంఆర్ఎల్ కావచ్చు, మెట్రో కావచ్చు, ఆర్టీసీ, ఎంఎంటీఎస్, రాష్ట్ర డీజీపీ వీళ్ళందరితో పాటు ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్నిటికి సంబంధించి ఒక ఉమ్మడి మొబిలిటీ యాప్ను అందుబాటులోకి తీసుకురావాలని, ఒక ఉమ్మడి కార్డును అందుబాటులోకి తీసుకురావాలని ఆయన నిర్ణయించిన వాళ్ళకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు వాళ్ళంతా కూడా అదే పనిలో ఉన్నారు. ముఖ్యంగా ఒక యాప్లో చూసుకుంటే ఎంఎంటీఎస్లో ప్రయాణించేటువంటి వ్యక్తి అది దిగగానే అతనికి అవసరమైనటువంటి అనుకూలమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక ఆర్టీసీ ఎక్కినటువంటి వ్యక్తి, ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి అతను దిగినటువంటి గమ్యస్థానం నుంచి తిరిగి ఆయన వెళ్ళేటువంటి ఆఫీసుకు కావచ్చు, లేదంటే ఆయన దిగిన తర్వాత ఇంటికి వెళ్ళేందుకు కావచ్చు మరొక ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక మెట్రో దిగిన వ్యక్తి తిరిగి ఆయన గమ్యస్థానానికి చేరుకునేందుకు మరో ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఇలా వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకి, ఒకే వేదిక మీదకి తీసుకొచ్చేందుకే ఈ యాప్ను కావచ్చు, లేదంటే ఈ కార్డును కావచ్చు అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నారు. అందులో భాగంగానే అనేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోలో అయితే ప్రతిరోజు కూడా 3 రూట్లలో 69 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మెట్రోలో ప్రతిరోజు కూడా దాదాపు 4.5 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీళ్ళంతా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి దగ్గర నుంచి ఒక 2 వీలర్ మీదనో లేదంటే కారు మీదనో వచ్చి మెట్రో దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి తిరిగి మెట్రోలో ప్రయాణిస్తున్నారు. ఆ తర్వాత మెట్రోలో ఎక్కి దిగిన తర్వాత తన కార్యాలయానికి వెళ్లేందుకు కూడా మరో ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇకపై తమ సొంత వాహనాలని వాడకుండా ఉండేందుకు కేవలం ప్రజా రవాణానే ఎక్కువగా వినియోగించుకునేందుకు ఇవన్నీ కూడా దోహదపడతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఆర్టీసీకి సంబంధించి అయితే గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 3200 ఆర్టీసీ బస్సులు తిరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఆర్టీసీ బస్సుల్లో 25 లక్షల మంది ప్రయాణికులు ప్రతినిత్యం ప్రయాణిస్తున్నారు. వీళ్ళందరికీ గమ్యస్థానం చేరేందుకు లేదంటే లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఆర్టీసీ దిగిన తర్వాత వాళ్ళ ఇళ్లలోకి వెళ్లేందుకు, లేదంటే ఆర్టీసీ దిగిన తర్వాత వాళ్ళ ఆఫీసులోకి వెళ్లేందుకైతే ఈ ప్రజా రవాణా వ్యవస్థ ఎక్కడ కూడా అందుబాటులో లేదు. దాంతో ఆర్టీసీ బస్సు కంటే రెట్టింపు ఛార్జీలు చెల్లించి ఆఫీసులకు కానీ లేదంటే ఇళ్లలోకి కానీ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుందని ప్రయాణికులు చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఆర్టీసీకి మొరపెట్టుకుంటున్నారు. వీటన్నింటినీ వేదికగా తీసుకొచ్చేందుకైతే ఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఉన్నటువంటి ఉమ్మడి మొబిలిటీ యాప్ కావచ్చు, లేదంటే ఉమ్మడి మొబిలిటీ కార్డు కావచ్చు ఉపయోగపడుతుందని అధికారులు అయితే ఖచ్చితంగా అంచనా వేస్తున్నారు. మొత్తానికైతే ఒకే కార్డుతో ఏదైతే ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుడు ఆ దిగిన వెంటనే మెట్రోకి వెళ్లేందుకు అదే కార్డు పనిచేస్తుంది. మెట్రో లేదంటే ఎంఎంటీఎస్లో ఎక్కితే అది అందులో ప్రయాణించేందుకు కూడా అదే కార్డు ఉపయోగపడుతుంది. అదేవిధంగా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే యాప్లో కూడా వీటన్నింటికి ఉపయోగపడుతుంది అన్నట్టు. అందుకే ఎక్కడ చూసినా కానీ వ్యక్తిగత వాహనాలు తగ్గించాలి, అదేవిధంగా వాతావరణ కాలుష్యాన్ని కూడా ఇది తగ్గిస్తుందని, అదేవిధంగా ప్రజా రవాణాను భారీగా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు సత్ఫలితాలను ఇస్తుందని నగర ప్రజలు అయితే భావిస్తున్నారు.